మహాశివరాత్రి లోపు కుంభరాశి వారికి 3 చోట్ల నుండి ధనయోగం, రాళ్ళు వేసిన చేతిలోనే పూలు, ఒక స్త్రీ కారణంగా జరగబోయే పూర్తి మార్పులు. మహాశివరాత్రి లోపుగా కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారు. మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి అని సందేహంగా ఉందా? అయితే గుప్త నిధుల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? గురువు గారిని సంప్రదించండి. నమ్మిన వారు దూరం కావడం కానీ, డబ్బు సమస్యలు రావడం కానీ, వ్యాపారంలో నష్టం రావడం కానీ, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, ఎటువంటి సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు. గురువు గారిని సంప్రదించండి. గురువు గారి ఫోన్ నంబర్ 9009649441. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశికి చెందినటువంటి వారికి మహాశివరాత్రి లోపు వీరి జీవితం అయితే పూర్తిగా మారబోతూ ఉంది. మీ జీవితంలో మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అదృష్టాన్ని కూడా మీరు చూడబోతూ ఉన్నారు. మీకు 3 చోట్ల నుండి ధనయోగం కలగబోతోంది. ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇదే. ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం ప్రారంభించిన పనులలో ఆటంకాలు అనేవి ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు చక్కగా అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో డబ్బు కూడా మీ చేతికి అందుతుంది. అనవసర విషయాల్లో అసలు తొలదూర్చకండి. శివుడిని ఆరాధిస్తే మీకు మేలు జరుగుతుంది. ప్రారంభించిన పనులలో ఇబ్బందులు అధిగమిస్తారు. ముఖ్యమైన విషయాలలో స్పష్టత లోపించకుండా చూసుకోవాలి. ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఊహించిన ఫలితాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో సమయస్ఫూర్తి అనేది చాలా అవసరం. బంధుమిత్రులతో కొన్ని సందర్భాల్లో మొహమాటం లేకుండా స్పష్టంగా ఉండడమే మేలు. కలహాలకు దూరంగా ఉండాలి. ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకోవద్దు. నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పులు కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదు. ఈ కుంభరాశి వారికి ఈ సమయం అంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి. మీకు 3 చోట్ల నుండి ముఖ్యంగా ధనలాభం అనేది కలగబోతుంది. మీ వ్యాపార జీవితంలో ఎవరైనా సరే మీ కుంభరాశి వారు వ్యాపార జీవితంలో ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో మీ వ్యాపారం అభివృద్ధి చెంది మీకు ధనలాభం కలుగుతుంది. కుంభరాశి స్త్రీలు ఎవరైనా ఉన్నట్లయితే కనుక కుంభరాశి స్త్రీల యొక్క వారి యొక్క పుట్టింటి నుండి ఈ సమయంలో ధనయోగం కలగబోతోంది. అలాగే విదేశాల్లో ఉన్నటువంటి వారి ద్వారా కూడా మీకు ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి మీ స్నేహితులు కానీ లేదా మీ తోడబుట్టిన వాళ్ళు ఎవరైనా సరే కానీ విదేశాలలో ఉన్నట్లయితే వారి నుండి కూడా ఈ సమయంలో మీకు ధనలాభం అనేది కలగబోతూ ఉంది. ఈ సమయం కుంభరాశి వారికి ఏలినాటి శని అంత్య భాగం సమయం కావడం, జన్మరాశి యందు రాహు ప్రభావం చేత ఈ సంవత్సరం కుంభరాశి వారికి చెడు ఫలితాలు అయితే అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారు ఆవేశపూరిత నిర్ణయాలకు కొంచెం దూరంగా ఉండడం మేలు. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడిని కూడా కలిగించే అవకాశాలు ఉన్నాయి కనుక మీరు ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వీరికి ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, వైవాహిక జీవితాల పరంగా కూడా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. కుంభరాశి వారికి గత ఏడాదితో పోల్చినట్లయితే ఈ ఏడాది కెరియర్ పరంగా శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. గత కొంతకాలంగా గత సంవత్సరం అనేకమైనటువంటి సమస్యల నుండి మీరు ఉపశమనం లభిస్తుంది. ఈ ఏడాది ఉద్యోగులకు కార్యాలయంలో మునుపటి కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి. మీకు ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ ఏడాది కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ముందుగా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటే మేలు. ఈ కాలంలో ప్రమాదకర పనులకు దూరంగా ఉండాలి. టెక్నాలజీకి సంబంధించిన పనులన్నీ కూడా మీకు ఈ సమయం వేగవంతంగా పూర్తి అవుతాయి. కుంభరాశి వారికి మెరుగైన ప్రయోజనాలు పొందుతారు. శుక్రుడు లగ్న స్థానంలో ఉండడం, బుధుడు 10వ స్థానం నుండి సంచారం చేసే సమయంలో కుంభరాశి వారు మంచి ఫలితాలు సాధిస్తారు. సూర్య భగవానుడు లాభస్థానంలో ఉండడంతో వారికి శుభ ఫలితాలు రానున్నాయి. దీని కారణంగా మీరు కెరియర్లో కూడా స్థిరంగా ఉంటారు. మీరు ఎక్కువ డబ్బును సైతం ఆదా చేస్తుంటారు. వ్యాపార పరంగా ఈ ఏడాది ఏప్రిల్ నుండి నవంబర్ వరకు వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి సమయం కనిపిస్తుంది. ఈ కాలంలో మీరు చాలా అద్భుతమైన పురోగతి సాధిస్తారు. ఎందుకంటే మార్చి 29వ తేదీ నుండి
కూడా శనిదేవుని సాడేసేది 2వ దశ ముగుస్తుంది. అంతేకాదు శని దృష్టి కర్మ 7వ స్థానం నుండి తొలగిపోతుంది. దీంతో మీకు శుభ ఫలితాలు ఉంటాయి. అయితే రాహు లగ్న స్థానంలో ఉండడం వల్ల కొన్ని గొడవలు కూడా కలుగుతాయి. గత ఏడాది కంటే కూడా ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. ఈ ఏడాది మీరు సమాజంలో గౌరవం కూడా పొందుతారు. కుంభరాశి వారు కొత్త ఏడాది ఆరోగ్యం విషయంలో అనేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. లేదంటే అనవసరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొనాల్సి రావచ్చు. బయట తినడం మీరు ముందుగా మానివేయడం మంచిది. ఈ కాలంలో మీ యొక్క ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలి. యోగా, ధ్యానం, వ్యాయామం చేయడం వంటివి చేయడం వల్ల మీకు అన్నీ కూడా శుభ ఫలితాలు అధికంగా ఉంటాయి. ఈ రాశి వారి విద్యాపరంగా చూసుకున్నట్లయితే మీకు మార్చి వరకు కూడా సాధారణంగా ఉంటుంది. మే మాసం నుండి సమయం అనుకూలంగా మారుతుంది. ఈ కాలంలో మీరు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలో విజయం కూడా సాధించవచ్చు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని కూడా ఈ సమయంలో మీరు పొందబోతున్నారని చెప్పడంలో కూడా సందేహం లేదండి. చూసారు కదా, కుంభరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఎవరైతే జన్మించారో వారు కుంభరాశికి చెందుతారు. రాశి చక్రంలో కుంభరాశి 11వ రాశి. ఈ రాశి వారికి అధిపతి శని. కుంభరాశిని స్థిర రాశి, వాయుతత్వపు రాశి, శీర్షోదయ రాశి అని పిలుస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. చక్కటి ముఖ వర్చస్సును కలిగి ఉంటారు. సుందరమైన స్వరూపంతో ఎప్పుడు కూడా సంతోషంగా, ఉల్లాసంగా బయట వారు కనపడతారు. వీరికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది. కార్యదీక్ష ఉంటుంది. కార్యదక్షత కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్యసాధన చేస్తారు. వీరికి ఆంతేంద్రియ విద్యపైన ఆసక్తి అధికంగా ఉంటుంది. వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. ఎటువంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తారు. తమ ఆలోచనలను ఎవరికీ తెలియనివ్వరు, బయటపెట్టారు కూడా. తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా వీరు ఎవరికి కూడా తెలియనివ్వరు. తాము ఎప్పుడు కూడా గుమ్మనంగా ఉండే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారిలో కొంతమంది పిల్లగా సన్నగా ఉంటారు. అయినప్పటికీ చాలా ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. ఎదుటివారిని ఇట్ట ఆకర్షిస్తూ ఉంటారు. మంచి ఎత్తులో తెల్లని రంగులో చూడడానికి ఇట్ట ఆకట్టుకునే ఆకృతి కూడా వీరి సొంతం. అందరికీ సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉండడం చేతి రాశి వారిని అందరూ కూడా ఇష్టపడతారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడతారు. తాము చేసే పనులు మాటల్లో కాకుండా వీరు చేతల్లో చూపిస్తూ ఉంటారు. కుంభరాశి వారికి బంధాలు, అనుబంధాలు అధికంగా ఉంటాయని చెప్పాలి. తమకు మేలు చేసిన వ్యక్తులను వీరు గుర్తుంచుకుంటారు. కొత్తవారు ఎంతమంది పరిచయం అయినా తమ బంధువులను, స్నేహితులను వీరు అసలు మరువరు. ఈ కుంభరాశి వారికి చర్మ వ్యాధులు, అజీర్ణ వ్యాధులు, నరాలకు సంబంధించిన వ్యాధులు, తలనొప్పి, కీళ్ళ వ్యాధులు వంటి అనారోగ్యం కలిగించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదండి, కుంభరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే కుంభరాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.